పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే భూమి నిరాకారం, శూన్యం, చీకటి, అగాధ జలం, పరిశుద్ధాత్మ దేవుడు ఆ నీటి మీద అల్లాడుచున్నాడు. వాడి నిరాకారము, శూన్యమైన జీవితం, అగాధ జలము, వాడి హృదయం ఎంత తవ్వితే అంత మురికి బయటకు వస్తుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాడి జీవితంలో కార్యం చేయడం మొదలుపెట్టాడు. కార్యంలో మొట్టమొదటి కార్యం ఏంటంటే దేవుడు గురించిన భయం. రక్షణలో మొదటి మెట్టు, ప్రాముఖ్యమైనది దేవుడు గుర్చిన భయము. గమనించండి, దేవుడు గుర్చిన భయము అని అన్నప్పుడు 2 భయాలు. ఒకటి లోకములో సైతాను పుట్టించే భయము, లేక పాపం పుట్టించే భయము. చెప్పండి, మొదటి భయం ఏంటి చెప్పండి? పాపం పుట్టించే భయం. ఇంకొకటి దేవుడు పుట్టించే భయము. ఈ రెండిట్లకి చాలా తేడా ఉంది. ఈ రెండిట్ల మధ్య కొన్నిసార్లు మనం కన్ఫ్యూజ్ అయ్యి ఇది అది ఒకటే అనుకుంటాం. ఈ రెండిట్ల మధ్య ఉన్న తేడా ఏంటంటే, పాపం పుట్టించే భయం ఏం చేస్తుందంటే, జాగ్రత్త వినండి, పాపాన్ని జాగ్రత్తగా చేయించే భయం ఇది. అంటే ఉదాహరణకి ఒక దొంగ ఏదైనా దొంగతనం చేయడానికి వస్తే ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉన్నాయేమో చూసుకుంటాడు. ఎక్కడ చూడట్లేదు అని జాగ్రత్త పడే భయం ఇది. ఎంత భయంకరమైన భయమో ఆలోచించండి. పాపము చేయడానికి జాగ్రత్త పడే, అంటే జాగ్రత్తగా పాపము చేయించే భయం ఇది. ఎవరికైనా కనబడిపోతానేమో కనుక ఎవరికి కనబడకుండా జాగ్రత్త పడే భయము. దేవుడు చూస్తున్నావు అని మాత్రమే కాదు. ఇప్పుడు 2వ అంశంలోకి వెళ్దాం. దేవుడు చూస్తున్నాడు అని మాత్రమే భయపడడం కాదు, ఒకరోజు దేవుని మహా తీర్పులో నిలబడతావనే భయం వచ్చింది. అయిపోయింది జీవితం, ఈ రోజుతో ఆఖరి రోజు, చనిపోతాడు. ఇప్పుడు ఇంకొక భయం వచ్చింది. అదేంటంటే ఇప్పుడు దేవుని ముందు నిలబడతాడు. దేవుడు గ్రంథాలు విప్పబోతా ఉన్నాడు. దేహమందు జరిగించిన ప్రతిదీ, అది చెడ్డదే కానీ అది మంచిదే కానీ, దేవుని న్యాయ సింహాసనం ఎదుట అందరము ఒకరోజు నిలబడతాము. ఇంకొక భయం వచ్చింది. దేవుడు చూస్తున్నాడు మాత్రమే కాదు, దేవుని ముందు ఒకరోజు నేనేం చేయాలి? నిలబడాలి. నీకు జీవితం ఇచ్చాడు, నాకు జీవితం ఇచ్చాడు, మనందరికీ ఆయుష్ ఇచ్చాడు. ఆయన మన జీవితంలో ప్రతి విషయంలో ఒకరోజు ఏం చేసావని లెక్క అడగబోతా ఉన్నాడు. ఆ భయం వచ్చింది. అందుకే యేసుప్రభు అన్నాడు, దేహమును చంపువానికి భయపడకుడి కానీ దేహమును ఆత్మను చంపి నరకములో వేయవానికి మిక్కిలి భయపడి. వెంటనే అన్నాడు, యేసు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసి. గమనించండి, అప్పటి వరకు నన్ను సిలువు దింపు అన్నాడు. లోకానుసారమైన అవసరతలు ప్రార్థన చేశాడు. మళ్ళీ దింపు, లోకములో జీవించాలి, మళ్ళీ దింపు, మళ్ళీ జీవిస్తానంటున్నాడు. ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, నన్ను సిలువు దింపడం కాదు, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభువా, నాకు భూమి మీద ఏమీ వద్దు కానీ రేపు నేను నీ న్యాయసింహాసనం ముందు నిలబడినప్పుడు నన్ను క్షమించు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. అందుకే మొట్టమొదటిది తన జీవితంలో దేవుని గురించిన భయం. రెండవది పాప క్షమాపణలోనికి నడిపించింది. రక్షణలో ప్రాముఖ్యమైనది దేవుని గురించిన భయము. రెండవది పాప క్షమాపణ. పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని ఒప్పింప చేస్తున్నాడు. అందుకే చూడండి 41, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఇప్పుడు తనకి భూమి మీద ఏమి జరుగుతుందో అది ప్రక్కన పెట్టాడు. దేవుని న్యాయసింహాసనం ముందు నిలబడినప్పుడు, ప్రభువా నన్ను నిర్దోషిగా నిలబెడతావా, నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? మాట అర్థం, నన్ను జ్ఞాపకం చేసుకుంటావంటే
నన్ను క్షమించు అని అడగలేక అప్పుడు వరకు దూషించిన వ్యక్తి, అప్పుడు వరకు అపహాసం చేశాడు, ప్రభు దగ్గర ఎక్కువ మాట్లాడలేక, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోవా, నీ న్యాయ సింహాసనం ముందు నేను ఎలా నిలబడగలను ప్రభువా, ఇప్పుడు వరకు నిన్ను దూషించాను, దొంగతో అంటున్నాడు, అరే ఇది మనకి న్యాయమే, అప్పుడు వరకు అన్నీ కప్పుకొని అంతా బాగానే ఉన్నామన్నట్లు చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరితో ఏకీభవించి వారు ఎగతాళి చేస్తున్నారు, వీరు ఎగతాళి చేస్తున్నారు, మనం ఎగతాళి చేద్దాం అన్నట్లు దేవుణ్ణి దూషించి ఎగతాళి చేస్తున్నవాడు అన్నాడు, రే ఇది మనకి న్యాయమే, జాగ్రత్త, దేవుడికి భయపడు, ఇంకా కొన్ని క్షణాల్లో ఆ మహాసింహాసనం ముందు నిలబడబోతా ఉన్నాం. ఆ రోజు దేవుడు గ్రంథాలు విప్పబోతా ఉన్నాడు. జాగ్రత్త వినండి, మన జీవితాల్లో ఈ జాగ్రత్త ఉందా? ఇక్కడ కూర్చున్న చాలామంది నాకు చాలా జాగ్రత్త ఉంది, నేను బాగా చదువుకున్నాను, నేను జీవితంలో చక్కగా స్థిరపడ్డాను, మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాను, అన్ని విషయాల్లో మనకి జాగ్రత్త ఉంది. అయితే జాగ్రత్త వినండి, మనకి ఏ విషయంలో జాగ్రత్త లేదు అని అంటే ఆత్మ విషయమే జాగ్రత్త లేదు. మన తిండి గురించి ఆలోచిస్తాం, జీవితం గురించి ఆలోచిస్తాం, మన పని గురించి ఆలోచిస్తాం, బట్టల గురించి ఆలోచిస్తాం, డబ్బుల గురించి ఆలోచిస్తాం. యేసు ప్రభు మొట్టమొదటిగా నోరు తెరిచి ఆయన వాక్యాన్ని బోధించినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం మనందరికీ తెలుసు, ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి, జనసమూహాలు వస్తున్నప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగు బోధింప సాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆ మాట తిరిగేద్దాం, శరీర విషయమై ఎక్కువ ఆలోచించేవారు, ఆ మాటని మనం పూర్తి చేసుకోవాలి. వింటున్నారా? అవన్నీ జాగ్రత్తలు మంచివే, అన్ని జాగ్రత్తల కంటే, అన్నీ ఈ భూమి మీద జరుగుతున్న కార్యక్రమాలన్నిటికంటే నీ ఆత్మ గురించి ఏం ఆలోచించావు? ఈ ఆత్మకి మరణం లేదు, ఎప్పుడైనా ఆలోచించావా? ప్రతి మనిషిలో ఆత్మ ఉంది, ఈ ఆత్మ వల్లనే మనము జీవిస్తూ ఉన్నాం. ఈ ఆత్మ ఒక్కసారి వెళ్ళిపోతే శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడు దేవుడు. కనుక ఆత్మ విషయమై ధీరులైన వారు ధన్యులు. తన ఆత్మ రక్షణ కొరకు జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పుడు అప్పటి వరకు బహుశా మరి అడిగి 30 సంవత్సరాలు, 33, 35 నాకు తెలియదు, కానీ వాడి జీవితం అంతా ఏమి తిందునా, ఏమి త్రాగుదును, ఎంత ఘనత సంపాదిద్దాం, ఎంత డబ్బు సంపాదిద్దాం, లేకపోతే ఎవరిని కొడదాం, ఈ భూమి మీద ఉన్న వాటి కొరకే వాడు ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ వాడి నేత్రాలు నిత్యత్వం వైపు తిప్పింది. దేవుని గూర్చిన భయం ఒక్క క్షణమే వచ్చింది, ఎంత మార్పు తీసుకొచ్చింది, ఎంత ఆశ్చర్యమైన పరిశుద్ధత వాడిలోకి తీసుకొచ్చింది, ఎంత జాగ్రత్త తీసుకొచ్చింది. పాపాన్ని ఎంత ద్వేషిస్తున్నాడు వాడు. ఒక్క క్షణంలోనే దేవుని ప్రేమ దర్శిస్తే ఎంత మార్పు వస్తే, ఒక వ్యక్తి జీవితంలో, ఒక వ్యక్తి సంవత్సరం దేవునితో నడిస్తే ఇంకెంత మార్పు వస్తే ఆలోచించాడు. ఒక్క దినం నీ సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే, 1000 సంవత్సరాల కంటే గొప్ప అన్నాడు. వింటున్నారు జాగ్రత్తగా? ఇది మళ్ళీ ఆలోచించండి, ఇంత భయంకరమైన క్రూరుడు దొంగని దేవుడు దర్శించి ఒక్క క్షణంలో ఎంత మార్పు తీసుకొస్తే, ఒక్క క్షణంలో ఈ భయం ఎంత జాగ్రత్త తీసుకొస్తే, మన జీవితాల్లో ఎన్ని సంవత్సరాలు ప్రభువును నమ్ముకున్నాం, మన జీవితాల్లో ఎంత జాగ్రత్త తీసుకొచ్చింది. ఎలా మాట్లాడుతున్నాం, మన మాటలు ఎలా ఉన్నాయి, మనం చూసే విధానం, మన తలంపులు ఎలా ఉంది, మనం వినికిడి, మన ఆసక్తి దేని మీద ఉంది, ఎలా ఉంది నేను అనే స్వభావం మనలో. వీడంటున్నాడు అలా మాట్లాడద్దురా, జాగ్రత్త మాట్లాడు. వాడికి ఎంత జాగ్రత్త తీసుకొని వచ్చింది ఈ భయం, వాడిలో నా కేర్లెస్నెస్ అంతా తీసేసింది. మనుషులు చూస్తున్నారని భయపడ్డాడు, జీవితం అంతా పాపం చేశాడు. ఎంత నీచమైన భయం ఇది, ఎంత అసహ్యమైన భయం ఇది, ఎంత దౌర్భాగ్యమైన వేషధారణతో కూడిన భయం ఇది. ఇది పాపము వలన వచ్చు భ్రమ అనే మాట. దేవునికి భయపడ్డాడు, ఒక్క క్షణంలో ఎంత భక్తి చేస్తూ ఉన్నాడు. అందుకే పాపాన్ని ఒప్పుకున్నాడు. అరే మనకైతే ఇది న్యాయమే, చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాం. ఏ 16 సంవత్సరాలు లేక 20 సంవత్సరాల మధ్యలో ఒక నిర్ణయం చేశాడు, చెడ్డ స్నేహితులను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. మనం చేసిన దానికి అనుభవిస్తున్నాం అన్నాడు. గమనించండి, వాడి పాపం వాడిని పట్టుకుంది, వాడి పాపము వాడిని ప్రభు అందుకే అన్నాడు, నువ్వు ఏమి విత్తుతావో దానినే కోసుకుంటావు అన్నాడు. వాడి పాపం వాడిని పట్టుకుంది అంటున్నాడు. ప్రభువా నేను విత్తిందే కోసుకుంటున్నాను ప్రభువా, ఇది మనకు న్యాయమే.
జాగ్రత్త వినండి. ఇది అనుభవిస్తున్నప్పుడు ఈ దేవుని ప్రేమ ఏం చేస్తూ ఉందంటే, వాడు పాపాన్ని ఒప్పుకుంటున్నప్పుడు వాడి జీవితంలో మొట్టమొదటిగా ఏం జరుగుతూ ఉందంటే, పాపాన్ని ఒప్పుకున్నప్పుడే మనం మరలా దేవునితో సమాధానపరచబడతాము. పరిశుద్ధుడైన దేవుని ముందు ఎలా నిలబడతాం? పరిశుద్ధైన దేవుని ముందు చెడ్డ తలంపులు. గమనించండి, పాపము అని అన్నప్పుడు చేసిందే పాపం కాదు. బైబిల్ చెప్తా ఉంది, ఆలోచన కూడా పాపం. ఇది ఎవరికి తెలియదు. మనిషి చూస్తున్నాడు కనుక చేయకుండా ఉంటాం, ఆలోచన మాత్రం చేస్తూ ఉంటాం. కానీ దేవుని దృష్టిలో పాపం ఏంటి అని అంటే, ఆలోచన కూడా పాపమే. అందుకే వీడు ఎప్పుడైతే ఒప్పుకున్నాడో వీడి ఆలోచన కూడా మారిపోయింది. ఈ ప్రేమ దేవునితో సమాధానం వైపు నడిపిస్తుంది. దేవునితో మనల్ని కలిపే ప్రేమ. శత్రువులమైన మనలను సిలువలో పౌలు కొలసీలకు రాస్తూ అన్నాడు, క్రీస్తు సిలువ రక్తము చేత సంధి చేసి అనే మాట అన్నాడు. దేవునితో మరలా ఐక్యపరిచాడు. అందుకే ఒక భక్తుడు ఇలా అన్నాడు, జాగ్రత్త వినండి మాట, రీకన్సిలియేషన్ ఈ సాల్వేషన్ అన్నాడు. దేవునితో ఐక్యం అవ్వడమే రక్షణ అన్నాడు. రక్షణ అంటే పాపాన్ని జయించడం కాదు. జాగ్రత్త వినండి, ఒక నిమిషం మళ్ళీ ఆలోచిద్దాం దాన్ని. రక్షణ అంటే మన జీవితంలో శిక్షణ తప్పించుకోవడం, లేకపోతే రక్షణ అంటే తీర్పుని తప్పించుకోవడం. రక్షణ అన్నప్పుడు పరిశుద్ధ జీవితం జీవించడం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నా శక్తి నా బలంతో జరగదు. అందుకే ఈరోజు చాలామంది బాప్తీసాలు తీసుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎంతోమంది యవనస్తులు తీసుకుంటా ఉన్నారు. జాగ్రత్త వినండి, రక్షణ అని అన్నప్పుడు ఈరోజు బాప్తిజంలో మునిగినప్పుడు ఒక సాదృశ్యం ఏంటంటే, నిన్ను ముంచినప్పుడు ప్రభువా ఈ రోజు నుంచి నేను నీతో కలుస్తా ఉన్నా. నీతో కలవడం అని అంటే, జాగ్రత్త వినండి, రక్షణ అని అన్నప్పుడు పాత జీవితాన్ని బాగు చేసుకోవడం కాదు, పాత జీవితాన్ని సిలువ వేయడం, పాత జీవితాన్ని చంపడము, పాత జీవితాన్ని సమాధి చేయడం. పాత జీవితాన్ని సమాధి చేసి మరలా లేపినప్పుడు దేవుడు లేకపోతా ఉన్నాడు. దేవుడు మానవుడు ఐక్యమయ్యే రోజు బాప్తిసం. అలాంటి నిబంధన నువ్వు దేవునితో చేస్తూ ఉన్నావు కనుక ఎవరో మనుషుల గురించో లేకపోతే ఎవరో తీసుకోమన్నారని కాదు. జాగ్రత్త వినండి, ఈరోజు ప్రభువా ఈ రోజు నుంచి నీవు నేను ఏకమవ్వాలి, నువ్వు నాలో నివసించాలి, నేను కనుమరుగైపోవాలి, నా తలంపులు నీవై ఉండాలి, నాలో పరిశుద్ధమైన తలంపులు పుట్టించు. దొంగకి ఎలాంటి తలంపులు, మంచి పరిశుద్ధ తలంపులు పుట్టించావో నాకు అలాంటి తలంపులు పుట్టించు. అందుకే రీకన్సిలియేషన్ అంటే సమాధాన పడడమే రక్షణ అన్నాడు. దేవుని చేతిలోకి వెళ్ళడం రక్షణ. ఇంకొక భక్తుడు అన్నాడు, రీకన్సిలియేషన్ క్వాలిఫైస్ అస్ టు వర్షిప్ గాడ్ అన్నాడు. అంటే దాని అర్థం దేవునితో సమాధాన పడినప్పుడే ఒక వ్యక్తి ఆరాధించడానికి అర్హుడు అన్నాడు. వింటున్నారు జాగ్రత్తగా. నేను ముఖ్యంగా క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాను ఈ మాటలు. చాలా సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకున్న వారు జాగ్రత్త వినండి ఈ మాటలు. దేవునితో సమాధాన పడనప్పుడు మన జీవితంలో దేవుణ్ణి ఎలా ఆరాధిస్తాం? ఆరాధన కంటే, పాటలు కంటే, కానుకలు కంటే, మందిరానికి రావడం, నామకార్థమైన భక్తి అన్నిటికంటే మన జీవితంలో చేతులెత్తి పాటలు పాడక మునుపు, మన కానుకలు ఇవ్వక మునుపు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవునితో సమాధానం ఉందా? పరిశుద్ధుడైన దేవునితో ఐక్యమయ్యావా? లేకపోతే నీవు నేను శత్రువులమని బైబిల్ చెప్తా ఉంది. మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ శత్రువులమై ఉండగా. అందుకే ఇంకొక భక్తుడు అన్నాడు, వర్షిప్ వితౌట్ రికన్సిలియేషన్ ఈజ్ ఎనిమిటీ టు గాడ్ అన్నాడు. అంటే దాని అర్థం దేవునితో సమాధానము లేని ఆరాధన వేషధారణ అన్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది సమాధానం. సమాధానం ఎలా వస్తుంది? పాప క్షమాపణ దొరికినప్పుడు. ఒక వ్యక్తికి నాకు మధ్య గొడవైంది అనుకుందాం, ఇద్దరి మధ్య సమాధానం రావాలని నేను పాటలు పాడితే రాదు. ఒక వ్యక్తికి నేను ఏవో డబ్బులు పంపిస్తే రాదు. జాగ్రత్తనండి, ఆ వ్యక్తి దగ్గర కూర్చొని నిన్ను బాధ పెట్టాను, నన్ను దయచేసి క్షమించు. ఒకవేళ ఆ వ్యక్తికి నీ మధ్య నీ తప్పేమీ లేకపోతే క్రైస్తవుడిగా చేసే పద్ధతి ఏంటంటే, ప్రభు చేసే పద్ధతి ఏంటంటే, ఒకవేళ నీకు ఏదైనా బాధ కలిగిస్తే నన్ను దయచేసి క్షమించు, నా తప్పేమీ లేదు. ఆ సమాధానం యేసు ప్రభు సిలువలో మాట్లాడుతున్నాడు. నీవు నేను దేవుని దగ్గరికి వెళ్ళాల్సింది పోయి, వెళ్ళాలన్నా వెళ్ళలేము గనుక దేవుడే తన కుమారుని సిలువలోనికి పంపించి సిలువలో 2 చేతులు చాచి యేసు ప్రభు అంటున్నాడు, సమాధాన పడతావా అని అడుగుతున్నాడు. గొడవ ఎవరిదండి? తప్పు చేసింది ఎవరు? పాపం చేసింది ఎవరు? నీచంగా జీవించింది ఎవరు? దేవుని దూషించింది ఎవరు? సిలువు మీద ప్రక్కన ఉన్న దొంగ, కింద ఉన్నవారు ఉమ్మి వేస్తూ ఉన్నారు. అలాంటి ఉమ్మి వేసినప్పుడు చాలాసార్లు మనం అంటాం, జాగ్రత్త వినండి, చాలాసార్లు మనం ఏమంటామంటే, నేనెందుకు క్షమించాలి, నేనెందుకు క్షమించాలి, నన్ను చాలా బాధ పెట్టారు. యేసుప్రభు అంటున్నాడు, అలాగే నేనే కానీ పరలోకంలో కూర్చొని ఉంటే, నువ్వే నా దగ్గరికి రావాలని అనుకుంటే, ఏ వ్యక్తి కూడా
నికోదేముతో అన్నాడు, ఈ జన్మకు నువ్వు రాలేవన్నాడు. వింటున్నారు జాగ్రత్తగా. యేసు ప్రభు సిలువలో వేలాడి సమాధాన పడతావా అని అడుగుతున్నాడు. కనుక మొట్టమొదటిది సమాధానము. సమాధానం ఎలా వస్తుందంటే దేవుని పాదాల దగ్గర మోకరించి, నన్ను క్షమించి ప్రభువా, నీకు నాకు మధ్య ఏదైనా ఉంటే నాకు చూపించి. అదే దావీదు ప్రార్థన చేశాడు, ప్రభువా నీకు ఆయాసకరమైనవి నాలో ఏమన్నా ఉంటే నాకు చూపించి ప్రభువా, నేను నీవు సమాధాన పడదాం. యోధా వచ్చి ముద్దు పెట్టుకొని యేసుప్రభుని నమ్మేశాడు. చూసిన వాళ్ళందరికీ చాలా గొప్ప ఆరాధనగా ఉంది అది. రాత్రి శిష్యులు కూడా ఆశ్చర్యపోయారు, ఎంత బాగా యోధా దేవుని ప్రేమించాడు. కానీ ఆరాధనలో గొప్ప ఏమి, యేసుప్రభు దగ్గరికి లాక్కొని, స్నేహితుడా నన్ను ఏం చేస్తున్నావు, నువ్వు అమ్మేస్తున్నావు అన్నాడు. ఇంకొక మాట ఆ భక్తుడు రాస్తున్నాడు, రీకన్సిలియేషన్ ఈజ్ రైచియస్నెస్ అన్నాడు. సమాధాన పడడమే నీతి అన్నాడు. సమాధాన పడడమే నీతిమంతులు. కానుకలు ఇచ్చాం కదా నీతిమంతులం కాదు, జాగ్రత్తగానండి. మందిరానికి వచ్చాము కదా నీతిమంతులం కాదు, లేకపోతే ఏదో కార్యాలు చేసాం, లేకపోతే దాన ధర్మాలు చేసాం కదా నీతిమంతులం కాదు. ఎందుకు నీతిమంతులం అయ్యామనంటే దేవునితో సమాధాన పడ్డాం. నన్ను క్షమించని అడిగితే దేవుడు క్షమించాడు. అంటున్నారు జాగ్రత్తగా. ఈరోజు సిలువ దేవునితో సమాధాన పడమని మనలను బ్రతిమలాడుతూ ఉంది. వాడు దేవునితో ఏం చేశాడు, సమాధాన పడ్డాడు. దేవునితో సమాధానమే నీతిమంతులుగా తీరుస్తుంది మన జీవితంలో. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు పాత నిబంధనలో దేవుడు లేడు, వెళ్ళిపోయాడు. ఎరికో పట్టణానికి వెళ్ళి మనందరికి తెలిసిన కథే కనుక మళ్ళీ చెప్పట్లేదు. గోడలు కూలిపోయిన వస్త్రాలు బంగారం తెచ్చుకున్నాడు. మీరు ఆలోచించండి, ఎరికో పట్టణానికి వెళ్ళినప్పుడు పాటలు పాడి ఉంటారా? పాటలు పాడారు కదా. ఏం చేశారు చెప్పండి, దేవుణ్ణి స్తుతించారు, స్తుతించుకుంటూ తిరిగారు. చివరి రోజు 7 సార్లు తిరిగారు, స్తుతించారు. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను, చెప్పండి. హాయికి వెళ్ళినప్పుడు పాటలు పాడుకుంటూ వెళ్ళి ఉంటారా లేదా చెప్పండి? మాట్లాడండి. పాటలు పాడుకుంటూ వెళ్ళి ఉంటారా? వెళ్ళారు, పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించుకుంటూ వెళ్ళారు. యెహోవా గొప్ప దేవుడు, జయమిస్తాడని దేవునికి జై జయలు కొట్టుకుంటూ వెళ్ళారు. భయంకరమైన ఓటమికి గురి వచ్చారు. ఎందుకు గురి వచ్చారంటే దేవుడు అన్నాడు, నేను మీ మధ్య లేను అన్నాడు. ఈరోజు చాలా సంఘాలు, ఇక్కడ కూర్చున్న చాలా హృదయాలు, నా హృదయం ఎన్నో సంవత్సరాలు అలాంటి ఆరాధనలో నిండిపోయింది. ఇవన్నీ భ్రమపరచు ఆత్మలు. జాగ్రత్తగా మందిరంకి వెళ్ళండి, చాలా బాగుంది అంటే ఇదంతా భ్రమపరిచే ఆత్మ. నీకు దేవునితో సమాధానం ఉంటే మందిరంకి వెళ్ళినప్పుడు సమాధానం కాదు, శాంతి నెమ్మది కాదు. నీవు భయంకరమైన సిలువలో వేలాడుతున్నా నీకు సమాధానం ఉంటుంది. ఆ పాట వింటే చాలా సమాధానం వస్తుందండి, చాలా నెమ్మది వస్తుంది. భ్రమపరచు ఆత్మ. అలాంటి సేవకుల కొరకు ప్రార్థన చేయాలి, ప్రభువా వీళ్ళు మార్చు. అలాంటి సంఘాలకు వెళ్ళే వారి కొరకు ప్రార్థన చేయాలి, ప్రభువా వీరు పరలోకానికి వెళ్ళట్లేదు, వెళ్ళేవారిని వెళ్ళనివ్వట్లేదు. వీడు అంటున్నాడు, యేసు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ ముందు నేను నిలబడతాను. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు, తండ్రి నీకు విరోధముగా నేను పాపము చేశాను. అందుకే యేసు ప్రభు ఆ సిలువను మోసుకొని వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు. అందరూ ఏడుస్తున్నారు, ఎమోషనల్గా భావోద్రేకానికి గురయ్యారు. యేసు ప్రభు సిలువను మోసుకొని వెళ్తుంటే అందరూ ఏడుస్తుంటే ప్రభు ఆగిపోయాడు. అప్పటికే చాలా పరిస్థితి, ఆయన ఎంతో దుఃఖంలో వేదనలో ఉన్నాడు. సిలువ మోసుకోలేక ఆగాడు. ఆగి ఎందుకు ఏడుస్తున్నారని అడిగాడు. నీ బాధను చూసి ఏడుస్తున్నావు అంటే ప్రభు నా గురించి ఏడవద్దు అన్నాడు. మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఎందుకు ఏడవండి ఆ మాట అన్నాడంటే రక్షణ వ్యక్తిగతమైంది. నీ రక్షణ కొరకు నేను ప్రార్థన చేయలేను. ఏ సేవకుడు ప్రార్థన చేయలేడు, ఏ సేవకుడు ప్రార్థన చేయకూడదు. బైబిల్ ప్రకారం నీ కోసము, నీ పిల్లల కోసం. రక్షణ ప్రతి కుటుంబ బాధ్యత. రక్షణ తల్లి బాధ్యత, తండ్రి బాధ్యత, బిడ్డలు రక్షింపబడే బాధ్యత, బిడ్డల బాధ్యత. ఇది వ్యక్తిగతమైనది రక్షణ. దేవునితో సమాధానం కలిగి ఉన్నామా ఈరోజు? లేక ఈరోజు కూడా ఊరికినే పాటలు పాడి వెళ్ళిపోదాం అనుకుంటా ఉన్నాం. మూడవది ప్రాముఖ్యమైనది, చివరిది చెప్పుకున్న తర్వాత మనం ముగించుకుంటాం. దేవునితో సహవాసములోనికి పిలిచిన ప్రేమ. చెప్పండి. దేవునితో పాపాన్ని ఒప్పింపచేశాడు. ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకున్నాడో ఒక మాట అన్నాడు, యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను, అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పటి వరకు నా రాజ్యములో జీవించాను, నా ఇష్టాన్ని నెరవేర్చుకున్నాను, సైతాను నాకు రాజుగా ఉన్నాడు, సైతాను చెప్పింది చేశాను. యేసు ఈ రోజు నుంచి ఆ రాజ్యంలో ఉండడం నాకు ఇష్టం లేదు. నువ్వేం చెప్తే అది చేస్తాను, నువ్వు కోరింది చేస్తాను, నీకులాగా క్షమిస్తాను, నీలాగా ప్రేమిస్తాను, నీలా పరిశుద్ధంగా జీవిస్తాను, నన్ను దయచేసి జ్ఞాపకం చేసుకోవా అన్నట్లు ప్రార్థన చేస్తావన్నాడు. ఆ ఒక్క మాటే వాడు చేసిన నీతి కార్యం.
ఈరోజు ఆ ప్రార్థన చేయగలవా? ఈరోజు గొప్ప ప్రార్థన ఏమి దేవుడు అడగట్లేదు. యేసు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? చివరిగా ముగించుకోకముందు ఇంకొక వ్యక్తి గురించి ఆలోచించి ముగిద్దాం. ఆ పక్కనే ఇంకొక దొంగ ఉన్నాడు. వాడు ఎంత జరుగుతూ ఉన్నా వాడు ఏమీ పట్టించుకోవట్లేదు. వాడు అనుకున్నదే చేస్తూ ఉన్నాడు. అంత బాగానే ఉంది అన్నట్లు ఇందాక మనం చెప్పుకున్నాం. పాపము పుట్టించు భ్రమ అని ఉంది కదా. మీరు జాగ్రత్త వినండి. కింద అందరూ దేవుణ్ణి దూషిస్తుంటే వారితో పాటు కలిసిపోయి వారితో పాటు దేవుణ్ణి ఏం చేస్తూ ఉన్నాడు? దూషిస్తున్నాడు. అంటే ఇక్కడ ఒక అర్థాన్ని మనం గ్రహించాలి. వాడు సైతాను వాడికి ఏం చెప్తున్నాడంటే అంతా బాగానే ఉంది అన్నట్లు నటించు. ఏంటి నటించేది? అయిపోయింది జీవితం. ఇంకా కొన్ని క్షణాల్లో చనిపోతాడు, కొన్ని క్షణాల్లో దేవుని ముందు నిలబడతాడు. అయినా వీడి జీవితంలో 2 చివరి వరకు వీడి దగ్గరికి వచ్చినాయి. ఒకటి మాకింగ్ అని ఇంగ్లీష్లో, దూషించాడు, ఎగతాళి, అపహాసం. వీడి జీవితాన్ని విడిచిపెట్టలేదు. చివరి క్షణం వరకు అపహాసం చేస్తూ ఉన్నాడు. వీడు గద్దిస్తున్నా ఈ ప్రక్కన జరుగుతూ ఉంది. నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనే ఈ పరిస్థితి జరుగుతూ ఉంది. వీడు ప్రక్కన నుంచి జనాలతో కలిసిపోయి అపహాసం చేస్తూ ఉన్నాడు. లోపల ఎంత బాధ, నొప్పి ఉంది, భయము, ఆందోళన ఉంది. 2 చేతులకి మేకులు ఉన్నాయి. కానీ ప్రపంచం ఏం చెప్తా ఉంది అని అంటే ఏమీ పర్వాలేదు అన్నట్లు నటించు. ఈరోజు బయటకు బాగానే కనబడతా ఉన్నాం, అంత బాగానే ఉంది. లోపల బాధతో వచ్చావేమో. సిలువ ఏం చెప్తా ఉందంటే ఈ నటన అంతా ప్రక్కన పెట్టి ఉన్న పాటున దేవుని దగ్గరికి వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకొని అడుగు. బయటికి బాగానే కనబడతా ఉన్నాం, లోపలంతా అపవిత్రతతో నిండిపోయి ఉంది, లోపలంతా పాపముతో నిండిపోయి ఉంది. ఈ పాపాన్ని అంతా ప్రక్కన పెట్టి ఆ దొంగ నుంచి మనం నేర్చుకునే ఒక గొప్ప పాఠం ఏంటంటే ఈరోజు నటన ప్రక్కన పెట్టి సిలువ దగ్గరికి వచ్చినప్పుడు యథార్థంగా ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోవా, యేసు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని సిలువ మనతో మాట్లాడుతుంది. ఈరోజు ఒకవైపు అంత బాధ ఉన్న వాడు మనుషులతో కలిసిపోయాడు. సిలువ ఈ వ్యక్తిని యథార్థతను బయటికి తీసుకొస్తా ఉందరే, నువ్వు అలా వెళ్ళొద్దు, నువ్వు యథార్థంగా దేవుని దగ్గరికి రా అన్నట్లు వాడిని పిలుస్తూ ఉంది. ఆఖరి రోజు, ఆఖరి క్షణం ఇంకా నటిస్తూ ఉన్నట్టు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితికి పాపం నడిపించేసింది, ఎంత భ్రమలోనికి పాపం నడిపించింది. ఈరోజు మన బాధలు, మన వేదన, మన దుఃఖము అన్నీ దేవునికి అప్పగించుకుంటే, గమనించండి, నేను ఎలా అనుకుంటా ఉన్నాను, సిలువ మీద దొంగ నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు కదా. అప్పుడు ప్రభు వాడు చనిపోయిన తర్వాత వాడి చేయి పట్టుకొని పరలోకంలో తీసుకెళ్తుంటే బహుశా ఈ ప్రశ్న అడిగాడేమో అనుకుంటున్నాను. ప్రభువా నీవు నన్ను చేరుకోవడానికి నా కోసం సిలువ మోసావు కదా, నేనేం చేశాను ప్రభువా, ఎందుకు నా కోసం సిలువ మోసావు? ఈ జరిగిందంతా ఒక్కసారి పరలోకంలో వాడికి కనబడతా ఉంది. దేవుని గొప్ప ప్రణాళిక కనబడతా ఉంది. భూమికి పునాదులు వేయబడక మునిపే వాడిని దేవుడు ఎలా ఏర్పరచుకున్నాడో కనబడతా ఉంది. వాడి కోసం ఆ రాత్రి నమ్మక ద్రోహాన్ని అనుభవించాడు, కొరడా దెబ్బలు అనుభవించాడు, అవమానం, కొట్టారు, ఎగతాళి. ఉదయం 2 నేరస్తుల మధ్య నిలబడ్డావా ప్రభువా, ప్రభువా అంత భయంకరమైన కొరడా దెబ్బలు తిన్నావా, నా కోసం సిలువ మోసుకొని వచ్చావా, నా రక్షణ కొరకు నా ప్రక్కన నిలబడ్డావా అని అంటే ప్రభు ఒకవేళ ఎలాగని ఉంటాడు. ఆ ప్రార్థన అంటే నాకు ఎంత ఇష్టం అంటే అలాంటి ప్రార్థన చేసే వ్యక్తి కొరకు సిలువ కాదు, ఎలాంటి పరిస్థితి అయినా అక్కడికి వచ్చి నేనేం చేస్తాను, నిలబడతాను. అలాంటి ప్రార్థన కొరకు నేను సిలువ ఎక్కడానికి కూడా నేనేమి వెనుకడుగు వేయను. ఆ ఒక్క ప్రార్థన కొరకే నేను నీ కోసం ప్రాణం పెట్టాను. గమనించండి, ఒక వ్యక్తి పశ్చాత్తాపడతాడంటే ఆ ఒక్క ప్రార్థన కొరకే పరలోకమంతా ఎదురు చూస్తూ ఉంది ఈరోజు. ఆ ఒక్క ప్రార్థన, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అంటే అన్ని పరిస్థితులు ఆయన నడిపిస్తాడు. యేసు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, గమనించండి, అంత దౌర్భాగ్యుడు, ఏ భక్తి లేదు, గుడికి వెళ్ళలేదు, ఏమీ తెలియదు, నరహంతకుడు, అంత నీచుడు కొరకే అంత నీచమైన అవమానంతో కూడిన మరణాన్ని భరిస్తే ఈరోజు ప్రభుని ప్రార్థన వెండా. ఆలోచించండి, సిలువ ఎంత గొప్ప సందేశాన్ని మనకు తెలియచేస్తూ ఉంది. ప్రభు ప్రేమ ఎంత గొప్పది. అలాంటి భయంకరుడు కొరకు ప్రభు నిలబడితే ఈరోజు నువ్వు మోకరించి, ప్రభువా ఇవి నా బలహీనతలు ప్రభువా అని అంటే ప్రభు వెండా. ప్రభువా ఈ భయంకరమైన అలవాటులో ఉండిపోయాను ప్రభువా, ఈ భయంకరమైన అలవాటు నన్ను సిలువకు మేకులు పెట్టి కొట్టింది ప్రభువా, ఈ అలవాటుని పాపాన్ని మేకులతో కొట్టు ప్రభు అంటే నీ పక్షాన్ని నిలబడడానికి ప్రభు ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన ఉన్నాడు. యేసు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఈ క్షణమే నీ చేయి పట్టుకొని
నిత్యత్వం వరకు దేవుడు నిన్ను నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. మోకరించగలిగిన వారందరూ మోకరిద్దాం. మన తలంపులు ఎవరు చూస్తున్నారు, ఇవన్నీ ఈ మానవ భయము వేషధారణ అంతా ప్రక్కన పెడదాం. ప్రభువా, యేసు నన్ను జ్ఞాపకం చేసుకోవా, యేసు నన్ను జ్ఞాపకం చేసుకోవా. నీ కొరకు ప్రాణం పెట్టాడు. నిజమైన ప్రేమ, నిజమైన స్నేహితుడు, ప్రాణము పెట్టునంతగా ప్రేమించి నీ దగ్గర ఏమీ ఆశించలేదు. జాగ్రత్త విని మాట, నీ దగ్గర ఏమీ ఆశించలేదు. ఆయన నీ ఆత్మను రక్షించాడు, నీ ఆత్మ కొరకు ప్రాణం పెట్టాడు, నీ నిత్యత్వం కొరకు ఆలోచించాడు దేవుడు. నువ్వు నశించిపోకూడదని నశించిపోయిన నిన్ను నన్ను వెతకి రక్షించడానికి వచ్చాడు. ఒక్క మాట చెప్పు, యేసు నన్ను జ్ఞాపకం చేసుకోవా. జీవితంలో ఒకవేళ చెడ్డ నిర్ణయాలు చేసావేమో, ఎంత దూరం వచ్చేసావు. ఈరోజు ఎంత దూరం వచ్చినా ప్రభు నీ కోసం నిలబడ్డాడు. యేసు నన్ను జ్ఞాపకం చేసుకోవా. ఒకవేళ ఈ మానవ భయముతో, సైతాను పుట్టించే భయముతో జీవిస్తున్నామేమో, మనుషులు చూస్తున్నారు, లేకపోతే ఎవరో చూస్తున్నారు అన్నట్లు భక్తి చేస్తున్నావేమో, మనుషులు చూస్తున్నారు అని జాగ్రత్తగా ఉంటున్నావు. ఎవరు చూడనప్పుడు చూడకూడని చూస్తున్నావు, ఎవరు లేనప్పుడు మాట్లాడకూడని మాట్లాడుతున్నావు. ప్రార్థన చేయండి, నోరు తెరుగుద్దాం. ప్రతి ఒక్కరు అడుగుదాం, పరిశుద్ధుడా నీకు వందనాలు, ఈ దినం మా జీవితాల్లో అనుగ్రహించినందుకు వందనాలు. ఎంత గొప్ప ప్రేమ, నిజమైన స్నేహితుడవు. మా దగ్గర ఏది ఆశించలేదు, నీతో సమాధానం ఆశించావు ప్రభువా. సిలువలో వేలాడి ఒకే ఒక్క మాట అడుగుతున్నావు, సమాధాన పడతావా ప్రభువా. ఈరోజు నీతో సమాధాన పడతా ఉన్నావు. ఎంత గొప్ప ప్రేమ. ఈరోజు ప్రభువా మా జీవితాల్లో నిన్ను తృణీకరించకుండా నీ దగ్గరికి వస్తూ ఉన్నాం నాయన. ఆ తల్లి ఎలా వాడికి వాక్యాన్ని నేర్పించిందో, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ అట్టి జాగ్రత్త దయచేయండి, అట్టి భక్తి దయచేయండి. చిన్నబిడ్డలు నడుచుకోవాల్సిన త్రోవలు ప్రభువా మాదిరికరంగా, సాక్ష్య జీవితంగా తల్లిదండ్రులుగా మేమందరము జీవించడానికి సహాయం చేయండి. అనవసరమైనవి, అవసరం లేనివి, అపవిత్రమైనవి మా గృహాల్లో నుంచి తొలగించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. నీతి, ప్రేమ, విశ్వాస్యత ప్రభువా, పరిశుద్ధతను వెంటాడే వారముగా తండ్రి, మా జీవితాల్లో నీ ప్రేమను వెంటాడే వారముగా చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభువా. ఇక్కడ ఎంతోమంది తండ్రి నీ భయము లేకుండా ప్రభువా, మనుషులు చూస్తున్నారని మాత్రమే వేషధారులుగా జీవిస్తూ ఉన్నాము ప్రభువా. మమ్ములను మన్నించండి. ఈ అపవాది పాపము పుట్టించు భ్రమ నుండి విడిపించి మా నేత్రాలు తెరవండి. జీవము గల దేవుడవు, నువ్వు ప్రతి ఒక్కరిని చూస్తున్నావని తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు నీ కనులు మమ్మల్ని చూశాయి. మా హృదయములో తలంపు పుట్టక మునిపే నీవు మమ్ములను చూశావు ప్రభువా. మాలో ఒక మనసాక్షిని పెట్టావు. అది ఒకరోజు నీ ఎదుట నిలబడినప్పుడు మమ్మును గురించి సాక్ష్యం ఇస్తుందని చెప్పావు ప్రభువా. మా జీవితాల్లో నిత్యము అలాంటి యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. నేను కాదు జీవించినది, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అన్నట్టు ప్రభువా, వారి జీవితాలు బట్టి మీ నామాన్ని మహింపరచుకోండి. నీ శక్తి, నీ బలము, నీ రక్తముతో, నీ జీవముతో మమ్మల్ని నింపి నడిపించమా. నీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.